ఈ రాశి జలతత్వానికి, రజోగుణానికి చెంది ఉంది. జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే సహజ జాతక చక్రంలో 8వ రాశి వృశ్చికం అయి ఉంది. అందువలన ఈ రాశిని అతీంద్రియ శక్తులకు సంబంధించిన రాశి అని పిలుస్తారు. ఈ రాశి వారు జీవితంలో ఒక దశలో భౌతికవాదాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మికవాదం వైపు వెళ్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎండకి తట్టుకోలేరు. సృష్టి ధర్మం ప్రకారం తేళ్లు పగటి ఎండను తట్టుకోలేక చల్లగా ఉండే ప్రదేశాలను, రాళ్ల క్రింద చెట్లలోనూ దాక్కుని రాత్రి సమయాల్లో తమకు ఆహారం అయ్యే జీవులను వెతుక్కుంటూ బయటకు వస్తాయి. తేలు తన ఆహారం అయ్యే జీవిని తన 2 కొండెలతో పట్టుకుని ముక్కలు ముక్కలుగా చేసి ఆరగిస్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఇది తన ఆహారం కాబోయే జీవిని తన కొండెతో కొట్టి ఆపై తన విషాన్ని కొద్ది పరిమాణంలో ఆ జీవిలోకి పంపించి దాన్ని తాత్కాలిక పక్షవాతానికి గురి చేసి ఆపై దాన్ని నిదానంగా ఆరగించటం ప్రారంభిస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు కూడా దాదాపు తేలు వంటి లక్షణాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలతో ప్రయత్నించి సంపదను బాగా కూడబెడతారు.